తెలుగు వార్త హెచ్డి ఛానల్ కి నమస్కారం. అందరికీ సంబంధించిన ఒక ఆసక్తికరమైన రాజకీయ కథను తెలుసుకోబోతున్నాం. ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఒక మండలం ఇప్పుడు రాబోయే ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలకు వేదిక కాబోతుంది. ఇంతకీ ఆ మండలమేది, అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తుంది. ఇక్కడి ప్రజలకు సుపరిచితులు మహబూబాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదవరెడ్డి గారి రాజకీయ ప్రస్థానం, ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. నెల్లికుదురు మండలంలో యాదవరెడ్డి గారిని తెలియని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. ఆయనకు మండలంలోని 31 గ్రామాల్లో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఏ ఇంట్లో శుభకార్యమైనా అశుభకార్యమైనా ఆయన తప్పకుండా పలకరిస్తారు. ముఖ్యంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబానికి అండగా నిలబడి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించడంలో ఆయన ముందుంటారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఎంత ఆపద వచ్చినా నేనున్నాను అంటూ ముందుండే ఏకైక వ్యక్తిగా యాదవరెడ్డి గారు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 1987లో ఎన్టీఆర్ హయాంలో ఏర్పడిన నెల్లికుదురు మండలం మొదటి నుంచి అనేక రాజకీయ పోరాటాలకు, నాయకత్వ మార్పులకు సాక్షిగా నిలిచింది. ఈ మండలానికి తొలి జడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీ నుంచి బీరెల్లి యాదగిరి రెడ్డి గారు 1995 నుంచి 2000 వరకు పనిచేశారు. ఆ తర్వాత 2000 నుంచి 2006 వరకు కౌసల్య గారు, 2006 నుంచి హెచ్ వెంకటేశ్వర గారు వరుసగా కాంగ్రెస్ తరపున గెలిచి ఈ మండలం కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట అని నిరూపించారు. 2013 నుంచి 2018 వరకు శ్రీరామ్ భరత్ జడ్పీటీసీగా సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరిగిన తొలి జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మేకపోతులు శ్రీనివాస్ రెడ్డి గారు గెలిచి 2019 నుంచి 2024 వరకు ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం నెల్లికుదురు మండలం దాదాపు 45,000 లోపు జనాభాతో 31 గ్రామాలను కలుపుకొని విస్తరించి ఉంది. గత జడ్పీటీసీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ యాదవరెడ్డి గారు ప్రజలకు ఏనాడూ దూరం కాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మండలంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాల్లో అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన మహబూబాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నెల్లికుదురు జడ్పీటీసీ స్థానానికి రిజర్వేషన్ అనుకూలిస్తే మరోసారి పోటీ చేసేందుకు యాదవరెడ్డి గారు సంసిద్ధంగా ఉన్నారు. ఈసారి జడ్పీటీసీగా గెలిచి మండల అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని ఆయన దృఢ సంకల్పంతో ఉన్నారు. ఆయనకున్న అపారమైన రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న బలమైన అనుబంధం తిరిగి ఆయనను విజయ పథం వైపు నడిపిస్తాయని ఆయన అనుచరులు, మండల ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. నెల్లికుదురు మండలం రాజకీయ భవిష్యత్తులో యాదవరెడ్డి గారు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఆయన నెరవేర్చగలరా? రాబోయే రోజుల్లో నెల్లికుదురు రాజకీయాల్లో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. నెల్లికుదురుతో పాటు రాష్ట్రంలోని అన్ని తాజా రాజకీయ వార్తల కోసం తెలుగు వార్త హెచ్డి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి.